మాట్లాడదాం మొదలు పెట్టేద్దాం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డామ్స్. ఎవడ రైడ్ పెన్సిల్ కంపెనీ చూపిస్తాడు పక్కెళ్ళాడుకో. డామ్స్ అంటే డిలేడ్ ఆన్సెట్ మజిల్ సోర్నెస్ అనమాట. అంటే మనం వర్క్ చేస్తాం కదా, అప్పుడు 1 డే తర్వాత వచ్చే పెయిన్ అనమాట. ఇక్కడ డామ్స్కి ఎక్యూట్ సోర్నెస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఎక్యూట్ సోర్నెస్ అంటే మనం వర్కౌట్ చేసినప్పుడు వారు చేసిన తర్వాత వచ్చే పెయిన్ అనమాట. ఇది ఎక్కువసేపు ఉండదు, జస్ట్ మిరపతేగలాగా వచ్చేపోతూ ఉంటుంది. అసలు ఈ డామ్స్కి రీజన్ ఏంటంటే, మీ వర్కౌట్ లిమిట్ని మీరు పుష్ చేస్తే అప్పుడు మీకు ఈ డామ్స్ పెయిన్ అనేది వస్తుంది అనమాట. దీనికి చిన్న పెద్ద కొత్త పాత అని తేడా ఏమి ఉండదు. లిమిట్ పుష్ చేసావా వేసుకుంటుంది. అబ్బా, ఇది ఒక మంచి మిత్. మీరు వర్కౌట్ చేస్తారు కానీ పెయిన్ రాదు. అరే తమ్ముడు, నీకు పెయిన్ రావట్లేదంటే మజిల్ గ్రో అవ్వదురా. ఎవడ రైడు బయటికి ఏంటండి. మీరు వర్కౌట్ చేసిన పెయిన్ రావట్లేదంటే అదేదో మీకు రిజల్ట్ రానట్టు కాదనమాట. మీ లిమిట్స్ని మీరు పుష్ చేయట్లేదు, మీ ప్రోగ్రెషన్ని ఇంక్రీజ్ సరిగ్గా చేయట్లేదు, అంతే. అంతకు మించి ఇంకేమీ లేదు. ఇది మన బిగినర్స్కి చాలా కామన్ థింగ్ అనమాట. జిమ్లో జాయిన్ అవుతారు, ఫస్ట్ డే వద్దన్నా సరే హెవీగా లిఫ్ట్ చేసేస్తారు. తర్వాత రోజు నొప్పి అని చెప్పి మానేస్తారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వస్తారు, మళ్ళీ వర్కౌట్ చేస్తారు, నొప్పి అని చెప్పి మళ్ళీ మానేస్తారు. తమ్ముడు, బీ లైక్ ఎ మెన్, నాట్ లైక్ ఎన్ అండా. మీరు కానీ ఇలా చేశారంటే మీ పెయిన్ని వర్స్ చేసిన వాళ్ళు అవుతారు తప్ప ఇంకా బెటర్ చేసిన వాళ్ళు మాత్రం అసలు అవ్వరు. ఇక్కడ పెయిన్ అనేది 24 to 72 అవర్స్ ఉంటుంది అనమాట. సో మీరు బెటర్ రికవరీ కోసం స్ట్రెచెస్ చేసుకోండి, మసాజ్ చేసుకోండి, అండ్ కుదిరితే కోల్డ్ బాత్ కూడా చేయండి. అండ్ గైస్, ఇది మన కోసమే. డామ్స్కి ఇంజురీకి చాలా తేడా ఉంటుంది. నేను చెప్పాను కదా అనేసి మీరు 72 అవర్స్లో కుదిరినప్పుడల్లా స్ట్రెచెస్ చేసేసి మసాజ్ చేసేసి ఎంత నొక్కేసినంత మాత్రాన మీ పెయిన్ రికవర్ అవ్వదు, ఇంకా పెయిన్ ఎక్కువ అవుద్ది. సో ఉన్న పెయిన్ని డామ్స్ వల్ల వచ్చిందా లేదా ఇంజురీ వల్ల వచ్చిందా అన్నది తెలుసుకోండి. తెలుసు కదా, సరే మరి ఉంటా.